పొడవగానే నేతలు కలిసిపోరని అర్థమైంది. టీడీపీ జనసేన నేతలు క్షేత్రస్థాయిలో తన్నుకుంటున్న వైనం బయటపడుతోంది. దీంతో అసలు ఈ కూటమికి గెలుపే కష్టంగా మారుతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. పార్టీ నేత జీవీఎంసీ 39వ వార్డు కార్పొరేటర్ సాదిక్, బీజేపీ, టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ మధ్య బుధవారం విభేదాలు బయటపడ్డాయి. తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నాయకత్వం ప్రకటించిందంటూ వంశీకృష్ణ తన ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటున్నారు. దక్షిణంలో పార్టీ కార్యాలయం కూడా తెరిచారు. అయితే వంశీకృష్ణ అభ్యర్థిత్వం పూర్తి స్థాయిలో ఖరారు కాలేదని, తనకే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని, స్థానికులకే జనసేన దక్షిణం టికెట్ ఇవ్వాలంటూ కార్పొరేటర్ సాదిక్ చెబుతూ వస్తున్నారు. 2 రోజుల క్రితం మీడియా సమావేశం కూడా నిర్వహించి సాదిక్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం జ్ఞానాపురంలోని సాదిక్ వర్గం, వంశీకృష్ణ వర్గం వాదోపవాదాలు చేసుకున్నాయి. కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు దూషించుకున్నారు. కొందరు చేయి చేసుకున్నారు. కార్పొరేటర్ సాదిక్ వర్గీయులు, వంశీకృష్ణ వర్గీయులు, జనసేన నేత శివప్రసాద్ మధ్య వాగ్వివాదంతో ప్రారంభమై తోపులాట వరకు చేరింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటును జనసేన పార్టీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదని సాదిక్ వర్గీయులు ఆరోపించారు. ఈ సీటును సాదిక్కే కేటాయించాలంటూ కొన్ని రోజులుగా ఆయన వర్గీయులు నిరసన కొనసాగించారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ అధిష్టానంతో మాట్లాడాలని, రోడ్ల మీద ఆందోళన చేయడం సరైంది కాదంటూ సాదిక్ వర్గంతో వంశీ వర్గీయులు కూడా వాగ్వివాదానికి దిగారు. దక్షిణ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశీకృష్ణ తిరుగుతుండడాన్ని సాదిక్ వర్గం తొలి నుంచి ఆక్షేపిస్తోంది. లక్ష్మీ టాకీస్ వద్ద ఇటీవల జనసేన నేత నాగేంద్రబాబు ప్రారంభించిన పార్టీ కార్యాలయంలో సాదిక్ వర్గీయులు నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే దక్షిణ నియోజకవర్గ పరిధిలో 2 రోజుల క్రితం వంశీకృష్ణ కూడా తన కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానికులకే పార్టీ టికెట్ ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగిన కొందరిపై వంశీకృష్ణ ఒత్తిడితో ఆయన మనుషులు బెదిరింపులు, కొట్లాటకు దిగారంటూ పోలీసులకు సమాచారం కూడా అందింది. ఈ క్రమంలో దుర్గాలమ్మ గుడి సమీపంలో కొంతమంది వంశీకృష్ణ ఫోటోల్ని దగ్ధం చేశారని కూడా తేలింది. జ్ఞానాపురంలో మరో చోట గొర్రెకు వంశీ ఫోటో వేలాడదీసి ఊరేగించారని, వంశీని టీడీపీ జనసేన బలి పశువును చేశాయంటూ నినాదాలు మిన్నంటాయి. దీంతో బుధవారం మళ్లీ సాదిక్ వంశీ వర్గీయుల మధ్య వాదులాట ప్రారంభం కావడం చర్చనీయాంశమైంది. కొంతమంది ముస్లింలు సాదిక్ కు అండగా నిలబడి వంశీ వర్గీయుల్ని నిలదీశారు. అదే సమయంలో తన పార్టీ కార్యాలయం వద్ద అనుయాయులతో నిరసనకు దిగేందుకు సాదిక్ సిద్ధమయ్యారని తెలుసుకున్న వంశీకృష్ణ కూడా తన మనుషుల్ని పంపించి హడావిడి చేశారంటూ ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఇదంతా పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని ఇరు వర్గాలు చెబుతున్నాయి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.